హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్చూడి తర్మ. ఈరోజు మనం సొగస్చూడి తర్మలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీ మెయిన్ రోడ్లో ఉన్న విఘ్నేశ్వర డ్రెస్సెస్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ డ్రెస్సెస్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చూద్దాం. విఘ్నేశ్వర డ్రెస్సెస్లో మన ఫస్ట్ కలెక్షన్ వచ్చేసి మనకి ఇది హాఫ్ శారీ అండి. మొత్తం కూడా గలీజ్లోనే కింద వచ్చేసరికి చక్కగా బుట్టలాగా నిలబడే విధంగా డిజైన్ చేశారు. ఇది వచ్చేసి డార్క్ పీచ్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది. ఎప్పుడు మనం రెగ్యులర్గా నెట్టెడ్ మెటీరియల్ చూస్తూ ఉంటాము. ఇది వచ్చేసి మనకి రా సిల్క్లోనే కొంచెం పట్టు టైప్ ఆఫ్ లుక్ ఉంటుందన్నమాట. ఈ మెటీరియల్ అంతా కూడా మనం స్కర్ట్ పార్ట్ చూస్తున్నాం. ఈ స్కర్ట్ పార్ట్లో చూసినట్లయితే మనం రెగ్యులర్గా ఆల్ ఓవర్ డిజైన్ కానీ లేదు అంటే బోర్డర్స్ చాలా హెవీ అండ్ గ్రాండ్ లుక్ కానీ ఇస్తూ ఉంటారు. కానీ ఇక్కడ అలా కాకుండా డిజైనర్ కాన్సెప్ట్ తీసుకున్నారు. ఇది కిందంతా కూడా మనకి ప్లెయిన్ ఉంటుంది. పైన మాత్రం మనకి ఇక్కడ బెల్ట్ పార్ట్ నుంచి స్టార్ట్ చేసి కిందంతా కూడా అన్ఈవెన్గా ఉండే విధంగా క్రీపర్స్ అంటే అప్ అండ్ డౌన్ వచ్చే విధంగా మనకి క్రీపర్స్ పిటాయి వర్క్తో ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి టోటల్గా స్కర్ట్ పార్ట్. దీనికి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. బ్లౌజ్ కూడా మనకి రెడీమేడ్ బ్లౌజ్ వచ్చిందండి. ఇదంతా కూడా ఫ్రంట్ పార్ట్ చూస్తున్నాము. లైట్ లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకుని దానిపైన మనం స్కర్ట్లో ఎలాంటి వర్క్ అయితే చూసామో పిటాయి వర్క్, ఆ వర్క్ని మనకి షోల్డర్ పార్ట్ అంతా కూడా మనకి ఇట్లా ఫ్రంట్ పార్ట్ ఇచ్చారు. ప్లస్ బ్యాక్ సైడ్ కూడా మనకి సేమ్ డిజైన్ కంటిన్యూ చేశారనమాట. డార్క్ పీచ్ కలర్ కాంబినేషన్ స్కర్ట్ పార్ట్కి లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ ఇచ్చారు. ఇట్లా ఉంటుంది స్లీవ్లెస్. కావాలంటే మనకి స్లీవ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. స్లీవ్స్కి కూడా మనకి హెవీ వర్క్ అనేది కంటిన్యూ చేశారనమాట ఫుల్ వచ్చే విధంగా. దీనికి ఓనీ వచ్చేసి మనకి లైట్ సీ బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకున్నారండి. అది కూడా మనకి షిఫాన్ ఓనీ తీసుకున్నారు. ఈ షిఫాన్ ఓనీ అంతా కూడా మిడిల్ పార్ట్ మనం ప్లెయిన్ ఉంచారు. అలాగే బోర్డర్స్ చూసినట్లయితే కనుక జూట్ మిక్స్తో ఉన్నటువంటి రా సిల్క్ బోర్డర్స్ 4 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు. ఈ మెయిన్ వచ్చేసి మనకి బ్లౌజ్ అండ్ స్కర్ట్ మొత్తం కూడా మనకి డిజైనర్ కాన్సెప్ట్తో ఇచ్చారనమాట. దీని కాస్ట్ వచ్చేసి 4600 రూపీస్. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి డిజైనర్ డ్రెస్ మెటీరియల్ అండి. ఇది వచ్చేసి మనకి నావీ బ్లూ కలర్ అండ్ లైట్ బ్లూ కలర్ కాంబినేషన్ ప్రింటెడ్ మోడల్లో ఉంటుంది. టాప్ పార్ట్ మొత్తం కూడా నెక్ పార్ట్ చూసినట్లయితే కనుక కాటన్ థ్రెడ్ వర్క్తో మనకి చాలా హెవీ అండ్ గ్రాండ్ లుక్ ఉండే విధంగా డిజైన్ చేశారు. ఈ నెక్ పార్ట్ అంతా కూడా మనకి ఫ్లవర్స్ డిజైన్ 2 కలర్ కాంబినేషన్ షేడెడ్లో రెడ్ అండ్ ఆరెంజ్ కలర్ ఉంటుంది. దాంట్లో అక్కడక్కడ మనకి పర్ల్స్ ఇచ్చారు, స్ప్రింగ్ వర్క్ ఇచ్చారు, మొత్తం కూడా కుందన్స్ ఇచ్చారు. మిర్రర్స్ కూడా యాడ్ చేశారు. రౌండ్ అంటే సర్కిల్ మిర్రర్స్ అండ్ డైమండ్ టైప్ ఆఫ్ మిర్రర్స్ కూడా యాడ్ చేసి నెక్ పార్ట్ అంతా కూడా చాలా గ్రాండ్గా ఇచ్చారు. మొత్తం టాప్ అంతా కూడా ప్రింటెడ్ మోడల్ ఉంటుంది కదా. ప్రింటెడ్ మోడల్ పైన మనకి రెడ్ కలర్ కాంబినేషన్తో చిన్న లీఫ్ ఇచ్చేసి కింద మనకి ఒక కుందన్ని కూడా ఇచ్చారు. కింద దామన్ పార్ట్లో చూసినట్లయితే కనుక మొత్తం కూడా మనకి ఒక చిన్న కడ్డీ బోర్డర్ లాగా యాడ్ చేస్తూ 2 సైడ్స్ రెడ్ కలర్ పైపింగ్, కింద మనకి పర్ల్ వర్క్తో ఉన్నటువంటి ఒక బోర్డర్ కూడా ఇచ్చారు. దీనికి బాటమ్ అండ్ చున్నీ ఎలా వచ్చాయో చూద్దాం. ఈ డ్రెస్కి బాటమ్ వచ్చేసి టోటల్గా రెడ్ కలర్ అండి. ఎక్కువ బుటీస్ అంతా కూడా మనకి రెడ్ కలర్ ఇచ్చారు. సో అదే కలర్ కాంబినేషన్తోనే మనకి బాటమ్ ఉంటుంది. దీనికి చున్నీ కూడా మనకి ప్యూర్ షిఫాన్, మార్బుల్ షిఫాన్ చున్నీ చాలా గ్రాండ్గా ఉండే విధంగా. టాప్ అంతా కూడా ఒక కలర్ ఉంటుంది. దానికి టోటల్గా కాంట్రాస్ట్ కలర్తో బాటమ్ అండ్ చున్నీ డిజైన్ చేశారు. కింద దామన్ పార్ట్లో మనం ఏదైతే బోర్డర్ చూసామో అదే బోర్డర్ని ఇక్కడ కూడా కంటిన్యూ చేశారనమాట. రెడ్ కలర్ చున్నీ. టోటల్ డ్రెస్ అంతా కూడా మనకి ఇలా ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేసి మనకి 2200 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఈ డ్రెస్ మెటీరియల్ కాస్ట్ ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి లైట్ అరిటాక్ పచ్చ కలర్ కాంబినేషన్ ఇచ్చారండి. దానికి నావీ బ్లూ కలర్ కాంబినేషన్తో మనకి వర్క్ చేశారనమాట. ఇదంతా కూడా చూసినట్లయితే అంటే షోల్డర్ పార్ట్లో నెక్ డిజైన్ అంతా కూడా చాలా గ్రాండ్గా మిర్రర్ వర్క్ ఇచ్చేసి ఆ మిర్రర్ వర్క్ చుట్టూ నావీ బ్లూ కలర్ అలాగే మనకి అరిటాక్ పచ్చ కలర్ కాంబినేషన్తో బీట్ వర్క్ ఇచ్చారు ఆ మిర్రర్స్ చుట్టూ అంతా కూడా. ఆ తర్వాత మనకి సన్నటి లీఫ్ డిజైన్ కూడా ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి నెక్ పార్ట్. అక్కడక్కడ కూడా మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ మీద కుందన్స్ ఇచ్చి దాని చుట్టూ అంతా కూడా నావీ బ్లూ కలర్ కాంబినేషన్తో ఒక చిన్న లైన్ కూడా ఇచ్చారు. కింద వచ్చేసరికి రా సిల్క్ ఫ్యాబ్రిక్ ఇచ్చేసి దాని మీద సెల్ఫ్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ లైన్స్ ఇచ్చారు. దీనికి అంటే బాటమ్ అండ్ చున్నీ వచ్చేసి ఇక్కడ ఏదైతే బ్లూ కలర్ కాంబినేషన్ ఉంటుందో నెక్ పార్ట్లో ఉన్నటువంటి డిజైన్ అదే కలర్ కాంబినేషన్ ఇచ్చారనమాట. బ్లూ కలర్ కాంబినేషన్తో బాటమ్ ఉంటుంది. చున్నీ కూడా మనకి బ్లూ కలర్ అంటే టోటల్గా కాంట్రాస్ట్ లుక్ ఉండే విధంగా ఇచ్చారు. కాకపోతే చున్నీ అనేది ఇంకా గ్రాండ్గా డిజైన్ చేశారండి. మొత్తం కూడా బ్లూ కలర్ కాంబినేషన్ ఇచ్చేసి దానిపైన అరిటాకు పచ్చ కలర్ కాంబినేషన్తో మనకి బిగ్ సైజ్లో ఉండే విధంగా ప్రింటెడ్ మోడల్ ఉంటుంది. 4 సైడ్స్ కూడా మనకి అరిటాకు పచ్చ కలర్ కాంబినేషన్తోనే డిజైన్ ఇచ్చారు. చిన్న బోర్డర్ లాగా ఇచ్చారు. టోటల్గా మనకి 3 పీసెస్ అనేది ఇలా కంటిన్యూ చేశారు. డ్రెస్ మెటీరియల్ మొత్తం మనకి ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి ఓన్లీ 1100 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం.
ఇది వచ్చేసి మనకి చందేరి ఫ్యాబ్రిక్ అండి. లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ మీద మనకి చక్కగా చాక్లెట్ కలర్ కాంబినేషన్తో ఎలిఫెంట్ డిజైన్ ప్రింట్ ఇచ్చారనమాట. మొత్తం అంతా కూడా మనకి ప్రింటెడ్ మోడల్లో ఉంటుంది టాప్ అంతా కూడా. దీనికి నెక్ పార్ట్ చూసినట్లయితే కనుక పర్ల్స్ అండ్ గోల్డ్ కలర్ కుందన్స్తో చక్కగా ఎల్లో కలర్ బీడ్స్ వర్క్తో మనకి చక్కగా డిఫరెంట్గా డిజైన్ చేశారు. ఇది వచ్చేసి మనకి నెక్ పార్ట్ ఉంటుంది. దీనికి దామన్ పార్ట్ వచ్చేసి మొత్తం కూడా సిల్వర్ కలర్ 2 లైన్స్ ఇచ్చి మధ్యలో మనకి గోల్డ్ కలర్ లైన్ అనేది ఇచ్చారనమాట. అంటే సింపుల్గా కనిపిస్తుంది బోర్డర్ వచ్చేసి, కానీ ఈ ప్రింటెడ్ వల్లనే ఈ డ్రెస్ మెటీరియల్ అనేది బాగా హైలైట్ అవుతుంది. దీనికి మనకి బాటమ్ అండ్ చున్నీ ఎలా ఇచ్చారో చూద్దాము. ఇది వచ్చేసి మనకి లైనింగ్ కూడా యాడ్ చేశారండి. ఈ డ్రెస్లోనే మనకి లైనింగ్ కూడా, అంటే టాప్ పార్ట్కి లైనింగ్ కూడా ఇచ్చారు. బాటమ్ వచ్చేసి మనకి ఎల్లో కలర్ కాంబినేషన్ బాటమ్ ఉంటుంది. కానీ ఈ డ్రెస్ మెటీరియల్కి మనకి బాగా హైలైట్ చేసిన పార్ట్ ఏంటంటే చున్నీ పార్ట్. ఇది మొత్తం కూడా మల్టీ షేడెడ్లో, అంటే వేరే డ్రెస్సెస్ మీదకి కూడా మనం ఈ చున్నీ వేసుకునే విధంగా రెడ్, ఆరెంజ్, లెమన్ ఎల్లో అండ్ క్రీమ్ కలర్ 4 కలర్స్ వేరియేషన్తో మనకి చక్కగా కొంచెం షిబూరి టైప్ ఆఫ్ ప్రింట్ డిజైన్ చేశారు. ఈ డ్రెస్ చూసినట్లయితే మనకి ఈ డ్రెస్ మెటీరియల్ ఇలా కలర్ఫుల్గా ఉంటుంది. ఈ డ్రెస్ మెటీరియల్ కాస్ట్ కూడా చాలా రీజనబుల్ అమౌంట్ అండి, ఓన్లీ 1000. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి విఘ్నేశ్వర డ్రెస్సెస్లో ఇంకా చాలా ఉన్నాయి. ఎర్రగడ్డ సుందర్నగర్ కాలనీ మెయిన్ రోడ్లో ఉంటుంది విఘ్నేశ్వర డ్రెస్సెస్. మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక డ్రెస్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి హాఫ్ శారీ అండి. ఇది బ్రైడల్ కలెక్షన్ డిజైనర్ హాఫ్ శారీ అనమాట. ఇదంతా కూడా మనకి రా సిల్క్ పట్టుతో డిజైన్ చేశారు. దట్టు మనకి ఆరెంజ్ అండ్ పీచ్ కలర్ కాంబినేషన్ మిక్స్ ఉంటుంది. బెల్ట్ పార్ట్ అనేది మనకి ప్లెయిన్గానే ఇచ్చేసారు. కానీ ఆ తర్వాత కలీజ్ మొత్తం కూడా పిటాయి వర్క్ అండ్ కుందన్ వర్క్తో చాలా చిన్నగా ఉండే విధంగా మనకి డిజైనర్ బుటీస్ చాలా దగ్గరగా ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి పైన స్కర్ట్ పార్ట్, కింద దామన్ చూసినట్లయితే మనకి ఇది బ్రైడల్ కలెక్షన్ కాబట్టి చక్కగా నిలబడే విధంగా మనకి ఫ్లోర్ మీద మనకి నిలబడే విధంగా ఇట్లా మొత్తం హెవీగా గ్రాండ్గా ఇచ్చారనమాట. ఇక్కడ కూడా మనకి సాఫ్ట్ నక్కీ వర్క్ వచ్చింది. బీడ్స్, సీక్వెన్స్ వర్క్ అండ్ బాల్స్ డిజైన్ కూడా యాడ్ చేసి చాలా రిచ్గా కనిపించే విధంగా మనకి స్కర్ట్ అనేది డిజైన్ చేశారు. మరి ఇంత హెవీ అండ్ గ్రాండ్ లుక్ ఉన్న స్కర్ట్కి బ్లౌజ్ వచ్చేసి మనకి రా సిల్క్ మెటీరియల్ సేమ్ ఫ్యాబ్రిక్, అంటే మనం ఏదైతే ఇప్పుడు స్కర్ట్ పార్ట్ చూసామో అదే డిజైన్ని కొంచెం యాజ్ ఇట్ ఈస్గా చాలా గ్రాండ్గా కనిపించే విధంగా 2 సైడ్స్ నెక్ పార్ట్ ఇచ్చారు. అంటే కింద దామన్ పార్ట్లో ఎంత హెవీ అండ్ గ్రాండ్ లుక్ అయితే వచ్చిందో సేమ్ అదే లుక్ వచ్చే విధంగా 2 నెక్ పార్ట్స్ ఇచ్చారు. దీనికి హ్యాండ్స్కి వచ్చేసి మనకి ఈ బోర్డర్ ఇచ్చారు. ఎలాగో అందరూ ఇప్పుడు అంతా కూడా షార్ట్ స్లీవ్సే కాబట్టి షార్ట్ స్లీవ్స్కి కరెక్ట్గా వచ్చే విధంగా మనకి ఈ బోర్డర్ అనేది యాడ్ చేశారు. దీనికి ఓనీ వచ్చేసి టోటల్గా మనకి కాంట్రాస్ట్ అండి. పీచ్ కలర్ కాంబినేషన్తోనే స్కర్ట్ ఉంది, అలాగే పీచ్ కలర్తోనే బ్లౌజ్ కూడా ఉంది. దీని ఓనీ వచ్చేసి బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకుని పిటాయి వర్క్ అండ్ బాల్స్ డిజైన్ వచ్చే విధంగా చిన్న బుటీస్ని మిడిల్ పార్ట్ అంతా కూడా కవర్ చేశారు. అలాగే హ్యాండ్స్ పార్ట్లో మనం ఏదైతే డిజైన్ చూసామో అదే డిజైన్ని ఈ ఓనీ పార్ట్కి 4 సైడ్స్ కూడా ఇచ్చారనమాట. చాలా గ్రాండ్ లుక్ కనిపిస్తుంది. ఈ హాఫ్ సారీ కాస్ట్ వచ్చేసి 7800 రూపీస్కి. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి రా సిల్క్లోనే పట్టు మెటీరియల్ అండి. లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. ఇది టోటల్ సూట్ అనమాట, డ్రెస్ అనమాట. ఇది వచ్చేసి మనకి టాప్ పార్ట్ చూస్తున్నాము. నెక్ చూసినట్లయితే కనుక గోల్డ్ కలర్ బాల్స్ డిజైన్ ఇచ్చారు, బీడ్స్ డిజైన్ ఇచ్చారు, స్ప్రింగ్ వర్క్ వచ్చింది, కుందన్ వర్క్ వచ్చింది. ఎక్కడా కూడా మనకి థ్రెడ్ వర్క్ అనేది కనిపించకుండా టోటల్గా మనకి మెటీరియల్తోని డిజైన్ చేశారు. ఓన్లీ నెక్ పార్ట్ మాత్రమే చాలా హెవీగా ఇచ్చారు, మిగిలిందంతా కూడా మనకి ప్లెయిన్ ఉంటుంది. దీనికి హ్యాండ్స్ కూడా మనకి ఫుల్ హ్యాండ్స్ ఇచ్చారనమాట. దామన్ పార్ట్లో ఉన్నటువంటి బోర్డర్ చూసినట్లయితే గోల్డ్ కలర్ ఇచ్చేసి కింద గోల్డ్ కలర్తోనే మనకి బాల్స్ డిజైన్ ఇచ్చారు. టోటల్గా మనకి టాప్ పార్ట్ అనేది ఇలా ఉంటుంది. దీనికి బాటమ్ అండ్ చున్నీ ఎలా ఇచ్చారో చూద్దాం. బాటమ్ వచ్చేసి మనకి మెటీరియల్ ఇచ్చారండి, సేమ్ కలర్ లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్తోనే ప్యూర్ కాటన్ మెటీరియల్ ఇచ్చారు. అలాగే మనకి ఓనీ చూసినట్లయితే సేమ్, అంటే 3 పీసెస్ కూడా మనకి సేమ్ కలర్ కాంబినేషన్తోనే ఇచ్చారు. ఇది మార్బుల్ షిఫాన్ తీసుకుని కింద మనకి దామన్ పార్ట్లో ఎలాంటి బోర్డర్ అయితే ఇచ్చారో గోల్డ్ కలర్ ఇచ్చేసి గోల్డ్ కలర్ బాల్స్ సేమ్ అదే బోర్డర్ని మనకి 4 సైడ్స్ యాడ్ చేశారనమాట ఈ చున్నీ పార్ట్కి. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి మనకి 2200 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక డ్రెస్ చూద్దాం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్లోనే మనకి ఫ్లోరల్ ప్రింట్ వచ్చిందండి. పైన పార్ట్ చూసినట్లయితే కనుక దీంట్లో ఎక్కువ ఎలివేట్ అవుతున్న కలర్ ఏంటంటే గ్రే అండ్ పింక్ కలర్ ఇచ్చారు, బేబీ పింక్ కలర్ అనమాట. నెక్ పార్ట్లో చూసినట్లయితే కనుక మొత్తం కూడా ఒక వీ షేప్లో డిజైన్ తీసుకున్నారు నెక్ పార్ట్లో. అలాగే కింద మనకి మోతీ వర్క్ అండ్ బీడ్స్ వర్క్ కూడా యాడ్ చేశారు. ఈ డ్రెస్ మెటీరియల్లో అంతా కూడా మనకి ప్రింటెడ్ ఎక్కువ కనిపిస్తుందండి. ఈ ప్రింటెడ్ మోడల్ అంతా కూడా పింక్ కలర్తో చక్కగా ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. కింద దామన్ పార్ట్లో మాత్రం మనకి సిల్వర్ కలర్తో ఒక చిన్న లైన్ మాత్రమే ఇచ్చారు. సమ్మర్కి చాలా యూస్ఫుల్గా
ఉంటుందండి ఈ మెటీరియల్ అనేది మనకి కాటన్ ఫ్యాబ్రిక్ కాబట్టి దట్టు మనకి చాలా బ్యూటిఫుల్గా కూడా ఉంది. దీనికి బాటమ్ వచ్చేసి టోటల్గా బేబీ పింక్ కలర్ కాంబినేషన్, ఎందుకంటే ఫ్లవర్ వచ్చేసి సేమ్ కలర్లోనే ఉంది కాబట్టి బేబీ పింక్ కలర్ కాంబినేషన్తోనే మనకి బాటమ్ ఇచ్చారు. చున్నీ కూడా మనకి ప్యూర్ షిఫాన్ ఫ్యాబ్రిక్, మొత్తం కూడా మనకి బాందిని ప్రింట్ తీసుకున్నారనమాట. క్రీమ్ కలర్తో బాందిని ప్రింట్ ఇచ్చేసి డ్రెస్ మెటీరియల్లో టాప్ కలర్ ఏదైతే ఉందో ఆ టాప్ కలర్ అంటే ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది కదా, ఫ్లోరల్ ప్రింట్ మెటీరియల్తోనే మనకి 4 సైడ్స్ కూడా మనకి చిన్న బోర్డర్ అనేది యాడ్ చేశారు. చాలా కలర్ఫుల్గా ఉంటుంది, ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ కాబట్టి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఈ డ్రెస్ మెటీరియల్ కాస్ట్ కూడా చాలా రీజనబుల్ అమౌంట్కే అవైలబుల్ ఉందండి. ప్యూర్ కాటన్ మెటీరియల్ ఓన్లీ 1100 రూపీస్. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి లైట్ పర్పుల్ కలర్ అంటే సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ క్రీమ్ కలర్తో మనకి ఒక అన్ఈవెన్గా ఉన్నటువంటి డిజైన్ ఇచ్చారు. ప్లస్ మనం షోల్డర్ పార్ట్ చూసినట్లయితే నెక్ పార్ట్ అంతా కూడా లైట్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ సిల్వర్ కలర్ బీడ్స్ కుందన్స్ స్ప్రింగ్ వర్క్తో మనకి చాలా గ్రాండ్ అండ్ హెవీ లుక్ కనిపించే విధంగా మనకి నెక్ పార్ట్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా సేమ్ డిజైన్ ఉంటుంది. దీనికి కింద దామన్ పార్ట్ చూసినట్లయితే కనుక సీ బ్లూ కలర్ కాంబినేషన్తోనే మనకి ఒక లేస్ టైప్ ఆఫ్ బోర్డర్ అనేది యాడ్ చేశారనమాట. చాలా డిఫరెంట్ లుక్ ఉంది. ప్లస్ మనకి రెగ్యులర్ కలర్ కాంబినేషన్ కాకుండా కొంచెం డిఫరెంట్ కలర్స్ తీసుకున్నారు. కింద బోర్డర్లో మనకి ఏ కలర్ అయితే ఇచ్చారో అదే కలర్ కాంబినేషన్తోనే మనకి ఇక్కడ బాటమ్ తీసుకున్నారనమాట. అంటే సీ బ్లూ కలర్ కాంబినేషన్ ప్లస్ చున్నీ కూడా మనకి సేమ్ మార్బుల్ షిఫాన్లోనే చున్నీ తీసుకున్నారు. కాంట్రాస్ట్ అంటే టాప్ పార్ట్కి టోటల్గా కాంట్రాస్ట్ ఉండే విధంగా ఇచ్చారు. 4 సైడ్స్ కూడా మనకి సిల్వర్ కలర్ బోర్డర్ అనేది కంటిన్యూ చేశారు. ఈ 3 పీసెస్ వేరియేషన్తో మనకి ఈ డ్రెస్ అనేది ఇలా కంటిన్యూ అవుతుంది. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి 1300 రూపీస్. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి హాఫ్ శారీ అండి. లైట్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ నెట్టెడ్ మెటీరియల్తో ఈ స్కర్ట్ పార్ట్ అనేది డిజైన్ చేశారు. బెల్ట్ పార్ట్ చూసినట్లయితే కనుక మనకి పిటాయి వర్క్తో ఒక లేస్ టైప్ ఆఫ్ బోర్డర్ యాడ్ చేశారు. ఆ తర్వాత అంతా కూడా మనకి కలీజ్ ఇచ్చారు. ఈ కలీజ్లో కూడా పైన ఉన్నటువంటి ఒక బుటీస్లో మనకి కుందన్స్ అండ్ గోల్డ్ కలర్ జరీ వర్క్ ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి మనకి గోల్డ్ కలర్ కుందన్ వర్క్తో పాటు మనకి పింక్ కలర్ కూడా యాడ్ చేశారు ఒక ఫ్లవర్ షేప్లో. తర్వాత ఇంకొక బోర్డర్ చూసినట్లయితే కనుక రోజ్ ఫ్లవర్స్ ఇచ్చారనమాట. పింక్ కలర్ అనేది యాడ్ చేస్తూ రోజ్ ఫ్లవర్స్ ఇచ్చారు. ఈ కింద బోర్డర్ మాత్రం డార్క్ రాణి పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చేసి దానిపైన అంతా కూడా సాఫ్ట్ నక్కీ అండ్ కుందన్స్తో చక్కగా ఒక డిజైనర్ బోర్డర్ అనేది ఇచ్చారు కాంట్రాస్ట్ లుక్లో. ఇది వచ్చేసి మనకి స్కర్ట్ పార్ట్. దీనికి ఓనీ అండ్ బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారో చూద్దాము. ఓనీ వచ్చేసి పింక్ కలర్ అండి. రాణి పింక్ కలర్ కాంబినేషన్తో ఓనీ ఇచ్చారు. అంటే మనకి 3 సైడ్స్ బోర్డర్స్ కూడా వేరియేషన్. పైన వచ్చేసరికి లేస్ బోర్డర్ అండ్ ప్యారెట్ గ్రీన్ కలర్ యాడ్ చేశారు స్కర్ట్ కలర్ కాంబినేషన్. అదే మనకి హ్యాంగ్ అయ్యే పార్ట్లో కూడా ఉంటుంది. అలాగే మనకి ఇంకొక సైడ్ వచ్చేసి గ్రే కలర్తో ఉన్నటువంటి డిజైనర్ కట్ బోర్డర్ అనేది యాడ్ చేశారనమాట ఈ ఓనీ పార్ట్కి. 4th సైడ్ ఎట్లా ఉందో చూద్దాం. ఓకే, అంటే మనం ఎలా కావాలంటే అలా డిజైన్ చేసుకోవచ్చండి. ఒక 2 బోర్డర్స్ ఏమో సింపుల్గా ఇలా ఇచ్చారు, ఇంకొక 2 బోర్డర్స్ ఏమో కట్ వర్క్ స్టైల్లో ఇలా మనకి హిల్స్ టైప్ ఆఫ్ డిజైన్తో యాడ్ చేశారు. దీనికి బ్లౌజ్ వచ్చేసి 2 సైడ్స్ హ్యాండ్స్ వచ్చేసి మనకి ఇలా ఇచ్చారు. అంటే గ్రీన్ కలర్ ప్యాటర్న్ తీసుకున్నారు. దీనికి మొత్తం కూడా నెక్ పార్ట్ ఇదేంది, ఇది వచ్చేసరికి మనకి నెక్ పార్ట్లోనే మిడిల్ పార్ట్లో మాత్రమే వస్తుందండి. ఇంకొక 2 సైడ్స్ వచ్చేసరికి ఇంతకుముందు మనం హ్యాండ్స్ పార్ట్ అని చెప్పుకున్నాం కదా, ఈ 2 వచ్చేసరికి మనకి సైడ్స్లో వస్తుందన్నమాట. మొత్తం స్లీవ్స్ పార్ట్ వచ్చేసి మనకి ఇలా ఇచ్చారు. అంటే 2 బుటీస్ని మనకి ఇట్లా లాంగ్ స్లీవ్స్ వచ్చే విధంగా డిజైన్ చేశారు. 3 కలర్స్ వేరియేషన్ అనమాట. పింక్ కలర్, డార్క్ పీచ్ కలర్ కాంబినేషన్ అండ్ గ్రీన్ కలర్తో ఉంటుంది ఈ స్కర్ట్ పార్ట్ అంతా కూడా. ఈ హాఫ్ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 3700 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి బ్లాక్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ మల్టీ కలర్స్తో డిజైనింగ్తో మనకి బాతిక్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్ అండి. ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్లో ఇచ్చారు. చాలా కలర్ఫుల్గా చాలా గ్రాండ్గా కనిపిస్తుంది ఈ కాటన్ మెటీరియల్ వచ్చేసి. ఇది టాప్ పార్ట్ చూస్తున్నాము. మధ్యలో అంతా కూడా మనకి రెడ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్తో ప్రింట్ అండ్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. తర్వాత ఎల్లో అండ్ బ్లూ కలర్, ఎల్లో మీద ఎల్లో కలర్, ఎల్లో అండ్ గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్, ఇలా మల్టీ కలర్స్తో మనకి దీని మీద డిఫరెంట్ ప్రింట్ ఇచ్చేసి దానికి అవుట్లైన్ అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్తో ఇచ్చారు. అక్కడక్కడ మిర్రర్ వర్క్ కూడా యాడ్ చేశారు. ఈ బాతిక్ ప్రింట్కి మనకి బోర్డర్ కూడా కంటిన్యూ చేశారనమాట. బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన అరిటాకు పచ్చ, ఎల్లో కలర్, మరూన్ కలర్, మళ్ళీ సేమ్ కలర్స్ రిపీట్ చేస్తూ థ్రెడ్ వర్క్ అండ్ ప్రింటెడ్ మోడల్లో ఉంటుంది. ఇది వచ్చేసి మనకి టాప్ పార్ట్ అండి. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ డిజైనే కంటిన్యూ అవుతుంది. దీనికి బాటమ్ వచ్చేసరికి మస్టర్డ్ ఎల్లో, అంటే దీంట్లో ఉన్న వన్ ఆఫ్ ది కలర్ వచ్చేసి మనకి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఉంది కాబట్టి సేమ్ కలర్తోనే మనకి బాటమ్ ఇచ్చారు. అలాగే గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉంది కదండి అరిటాకు పచ్చలాగా, ఆ కలర్ కాంబినేషన్, ఎల్లో కలర్, మెరూన్ కలర్, ఈ 3 కలర్స్ వేరియేషన్తో మనకి డిజైనర్ చున్నీ ఇచ్చారనమాట. దీనికి మెయిన్ ఏంటంటే మనకి టాప్ పార్ట్ అండ్ చున్నీ పార్ట్ మాత్రం చాలా గ్రాండ్గా డిజైన్ చేశారు ఈ టైప్లో. దీని మీద బ్లాక్ కలర్ కాంబినేషన్తో ప్రింటెడ్ మోడల్ ప్లస్ మనకి 4 సైడ్స్ కూడా చిన్న లేస్ వర్క్ ఇచ్చారు.
టోటల్గా మనకి డ్రెస్ పార్ట్ అంతా కూడా చాలా గ్రాండ్గా కనిపిస్తుంది అనమాట మొత్తం కూడా. దీని కాస్ట్ కూడా చాలా రీజనబుల్ అమౌంట్కే అవైలబుల్ ఉంటుందండి. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి మనకి ఓన్లీ 800 రూపీస్. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి విఘ్నేశ్వర డ్రెస్సెస్లో ఇంకా చాలా ఉన్నాయి. ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీ మెయిన్ రోడ్లోనే ఉంటుంది మనకి విఘ్నేశ్వర డ్రెస్సెస్. మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. విఘ్నేశ్వర డ్రెస్సెస్లో ఓన్లీ మెటీరియల్స్ మాత్రమే కాదండి, హాఫ్ శారీస్, లాంగ్ ఫ్రాక్స్, డిజైనర్ కాన్సెప్ట్తో ఉన్నటువంటి ఆల్ వెరైటీ డ్రెస్సెస్ అన్నీ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది షిబూరి ప్రింట్ అండి. లైట్ స్కై బ్లూ కలర్, డార్క్ నావీ బ్లూ కలర్, బ్లూ కలర్, ఇట్లా మనకి బ్లూ షేడ్స్లోనే డిఫరెంట్ కలర్స్ అనేది తీసుకుని అన్ఈవెన్గా ఉండే విధంగా మనకి షిబూరి ప్రింట్ ఇచ్చారు. దీనికి నెక్ పార్ట్ చూసినట్లయితే కనుక ఎక్కడ కూడా థ్రెడ్ వర్క్ అనేది యాడ్ చేయకుండా మొత్తం కూడా పర్ల్స్ వర్క్, బీడ్స్ వర్క్, స్ప్రింగ్ వర్క్ మనకి మిరర్స్తో యాడ్ చేశారనమాట. బ్లూ కలర్ మీద మనకి మొత్తం కూడా పర్ల్ కలర్ అనేది ఎక్కువ కనిపించడం వల్ల చాలా గ్రాండ్గా కనిపిస్తుంది. ప్లస్ మనకి కింద బోర్డర్ వచ్చేసి మనకి అంటే సిల్వర్ కలర్తో ఒక చిన్న బోర్డర్ ఇచ్చారు, తర్వాత బ్లూ కలర్తో ఇంకొక చిన్న బోర్డర్, ప్లెయిన్ బోర్డర్స్ తీసుకున్నారు. దీనికి బాటమ్ వచ్చేసి బ్లూ షేడ్లోనే ఇచ్చారు. అంటే మనకి డ్రెస్ మెయిన్ కలర్లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ది కలర్ కాంబినేషన్ తీసుకున్నారనమాట, బ్లూ కలర్. దీనికి చున్నీ మాత్రం చాలా గ్రాండ్గా డిజైన్ చేశారండి. మొత్తం కూడా ప్యూర్ షిఫాన్ ఫ్యాబ్రిక్ తీసుకుని దానిపైన మనకి క్రీమ్ కలర్ అంటే పర్ల్స్తో మనకి డిజైన్ వచ్చింది కాబట్టి ఇక్కడ మనకి క్రీమ్ కలర్ అండ్ బ్లూ కలర్ షేడెడ్ లాగా ఇచ్చారనమాట. దానిపైన మనకి బ్యాక్గ్రౌండ్లో ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్ కాంబినేషన్తోనే మనకి ఇక్కడ వర్క్ అనేది కనిపిస్తుంది. ప్లస్ మనకి ఈ చున్నీలో ఏ కలర్స్ అయితే యాడ్ చేశారో అవే కలర్స్తో మనకి 2 లైన్స్ బోర్డర్ కూడా ఇచ్చారు. మొత్తం 4 సైడ్స్ కూడా ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. దీని కాస్ట్ వచ్చేసి 1300 రూపీస్. మెటీరియల్ అండి మొత్తం కూడా ఎల్లో మ్యాంగో ఎల్లో షేడ్ కలర్ కాంబినేషన్కి అక్కడక్కడ రెడిష్ కలర్తో స్ట్రోక్స్ లాగా డిజైన్ ఉంటుంది. అంటే మనకి ఇది కల్నేత కలర్ కాంబినేషన్ ఉంటుంది. ఇక్కడ నెక్ పార్ట్ చూసినట్లయితే కనుక నాట్ స్టిచ్ లవంగం డిజైన్ అంటారు కదా, ఆ డిజైన్ వచ్చింది. తర్వాత మనకి రెడ్ అండ్ ఆరెంజ్ కలర్తో ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. మొత్తం కూడా హెవీగా స్ప్రింగ్ వర్క్ లోపల మనకి కుందన్ని యాడ్ చేశారు. చాలా గ్రాండ్ లుక్ వచ్చే విధంగా మనకి నెక్ పార్ట్ ఇచ్చారనమాట. అక్కడక్కడ ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ పైన మనకి రెడ్ కలర్ కాంబినేషన్, టోటల్గా కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్తో చిన్న చిన్న బుటీస్ అంటే లీఫ్ వర్క్ కూడా యాడ్ చేశారు. దీనికి కింద దామన్ పార్ట్ వచ్చేసి రెడ్ కలర్ కాంబినేషన్ రా సిల్క్ మెటీరియల్, తర్వాత మనకి గోల్డ్ కలర్తో ఒక చిన్న లేస్ బోర్డర్ కూడా యాడ్ చేశారు. ఇది వచ్చేసి మనకి టోటల్గా టాప్ పార్ట్. దీనికి బాటమ్ ఎలా వచ్చిందంటే రెడ్ కలర్, అంటే టోటల్గా కాంట్రాస్ట్. ఇక్కడ మనకి డిజైన్ అనేది రెడ్ కలర్తో ఉంటుంది కాబట్టి రెడ్ కలర్ కాంబినేషన్తోనే మనకి బాటమ్ ఇచ్చారు. ఇక్కడ మాత్రం చున్నీ మాత్రం మనకి డిజైనర్ చున్నీ అండి. డ్రెస్లో పైన మనకి నెక్ పార్ట్లో ఎన్ని కలర్స్ అయితే యాడ్ చేసామో ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్, అలాగే రెడ్ కలర్ కాంబినేషన్, లైట్ క్రీమ్ కలర్, అది మనకి కలర్స్ కాంబినేషన్ వేరియేషన్ తెలిసే విధంగా మనకి సన్నటి లైన్స్ లాగా ఇచ్చారు. ప్లస్ ఎల్లో కలర్ మీద మనకి ఒక చిన్న లేస్ వర్క్ బోర్డర్ కూడా యాడ్ చేశారు. ఇది మనకి చున్నీ పార్ట్లో 4 సైడ్స్ కూడా ఉంటుంది. చాలా కలర్ఫుల్గా, అంటే 3 పీసెస్ కూడా మనకి 3 కలర్స్ వేరియేషన్ అనమాట. ఎల్లో కలర్తో మనకి టాప్ ఉంటుంది, రెడ్ కలర్ టోటల్గా మనకి బాటమ్ ఇచ్చారు, రెడ్ ఎల్లో అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్తో మనకి చున్నీ పార్ట్ ఇలా ఉంటుంది. ఈ డ్రెస్ మెటీరియల్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 2100 రూపీస్. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది డిజైనర్ డ్రెస్ మెటీరియల్ అండి. మొత్తం కూడా మనకి ఫ్లోరల్ ప్రింట్లోనే బ్యాక్గ్రౌండ్లో స్ప్రే టిష్యూ డిజైన్ అనేది కనిపిస్తుంది. చాక్లెట్ కలర్ కాంబినేషన్తో స్ప్రే టిష్యూ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్లో వీట్ కలర్లోనే లైట్ అండ్ డార్క్ కలర్ ఇచ్చారు. దానిపైన అంతా కూడా ఆరెంజ్ పింక్ కలర్తో ఫ్లవర్స్ ఇచ్చారు, బ్లూ కలర్తో, అలాగే గ్రీన్ కలర్తో మనకి లీఫ్ క్రీపర్ ఇచ్చారు. దీంట్లో ఆరెంజ్ కలర్తో మనకి మిర్రర్ వర్క్ కూడా యాడ్ చేశారు. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్లో మనకి ఎలా అయితే ఫ్లోరల్ డిజైన్ వచ్చిందో బ్యాక్లో కూడా మనకి సేమ్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది అనమాట ప్రింటెడ్లో. కింద దామన్ పార్ట్ వచ్చేసి 2 సైడ్స్ కూడా బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో చిన్న పైపింగ్ ఇచ్చారు. మధ్యలో అంతా కూడా ఆరెంజ్ కలర్ మీద సెల్ఫ్ లైన్స్ డిజైన్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి టాప్ పార్ట్ అండి. దీనికి బాటమ్ అనేది ఆరెంజ్ కలర్తోనే ఇచ్చారు. అలాగే మనకి చున్నీ కూడా ఆరెంజ్ కలర్ కాంబినేషనే ఉంటుంది. కానీ 4 సైడ్స్ కూడా చక్కగా సింపుల్గా నీట్గా ఉండే విధంగా చిన్న గోల్డ్ కలర్ బోర్డర్ యాడ్ చేశారు. అంటే ప్రింటెడ్లో ఉన్నటువంటి డిజైనర్ టాప్కి ప్లెయిన్లోనే బాటమ్ అండ్ చున్నీ కూడా డిజైన్ ఇచ్చారనమాట. దీని కాస్ట్ వచ్చేసి చాలా రీజనబుల్ అమౌంట్ అండి, ఓన్లీ 700 రూపీస్. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది కూడా మనకి డిజైనర్ టాప్ అనమాట. అంటే కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి చాలా కంఫర్టబుల్గా ఉండే విధంగా, అందరికీ రీజనబుల్గా ఉండే విధంగా మనకి రేట్స్లో ఇక్కడ మనకి డ్రెస్సెస్ ఉంటాయి. ఇది వచ్చేసి మనకి ప్రింటెడ్ మోడల్లో ఉన్నటువంటి డ్రెస్ అనమాట. అంటే టాప్ పార్ట్ చూస్తున్నాము, వైట్ కలర్ కాంబినేషన్ బేస్ పైన గ్రే కలర్తో వెనకాల స్ట్రోక్స్ టైప్ ఆఫ్ డిజైన్ ఉంటుంది. దాని మీద నావీ బ్లూ కలర్తో ఒక డిఫరెంట్ ప్రింట్ ఇచ్చారు. ప్లస్ మనకి మిడిల్ పార్ట్ అంతా కూడా మిర్రర్ వర్క్ యాడ్ చేసి దాని చుట్టూ అంతా కూడా నావీ బ్లూ కలర్తో థ్రెడ్ వర్క్ ఇచ్చారు. దీనికి దామన్ పార్ట్ వచ్చేసి నావీ బ్లూ అండ్ గోల్డ్ కలర్తో ఒక చిన్న బోర్డర్ కూడా యాడ్ చేశారు. బాటమ్ అండ్ చున్నీ ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ టాప్కి బాటమ్ వచ్చేసి నావీ బ్లూ కలర్,
అంటే ఈ ప్రింట్లో మనకి మెయిన్ కలర్ ఏదైతే ఉంటుందో ఆ కలర్ కాంబినేషన్తో మనకి బాటమ్ ఇచ్చారు. చున్నీ మాత్రం చాలా డిఫరెంట్గా అనమాట. ఇప్పుడు వరకు మనం చూసిన డ్రెస్ మెటీరియల్స్ అన్నిటిలో కూడా చున్నీ అనేది చాలా గ్రాండ్గా ఇచ్చారు. అమౌంట్ కూడా మనకి రీజనబుల్ అమౌంట్కే అవైలబుల్ ఉంది. ఇది వచ్చేసి మనకి కొంచెం టై అండ్ డై టైప్లో కొంచెం బిగ్ సైజ్లో ఉండే విధంగా నావీ బ్లూ కలర్కి క్రీమ్ కలర్ కాంబినేషన్తో టై అండ్ డై డిజైన్ వచ్చింది. 4 సైడ్స్ కూడా గోల్డ్ కలర్తో ఒక చిన్న బోర్డర్ కూడా యాడ్ చేశారు. ఈ డ్రెస్ మొత్తం కూడా మనకి ఇట్లా ఉంటుంది. అంటే వేరియేషన్ అనేది మనకి 3 పీసెస్కి చాలా క్లియర్గా మెన్షన్ అవుతుందన్నమాట. ఈ డ్రెస్ మెటీరియల్ కాస్ట్ కూడా చాలా రీజనబుల్ అమౌంట్కి అవైలబుల్ ఉంది. ఓన్లీ 700 రూపీస్. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ప్రింటెడ్ మోడల్ ఉంటుందండి. ఇక్కడ షోల్డర్ పార్ట్ చూసినట్లయితే కనుక ఆరెంజ్ కలర్ అనేది బాగా హైలైట్ చేశారు. మొత్తం కూడా ప్యూర్ థ్రెడ్ వర్క్ వచ్చింది. 2 సైడ్స్ చూసినట్లయితే ఆరెంజ్, గ్రీన్ అండ్ మనకి పర్పుల్ కలర్ కాంబినేషన్తో ట్రయాంగిల్ షేప్లో ఉన్నటువంటి ఒక డిఫరెంట్ డిజైన్ ఇచ్చారు. ఈ డ్రెస్కి దామన్ పార్ట్ చూసినట్లయితే కనుక ఆరెంజ్ కలర్ ఇచ్చేసి కిందంతా కూడా కట్ వర్క్ డిజైనర్ ఇచ్చారనమాట. మొత్తం థ్రెడ్ వర్క్తో కట్ వర్క్ ఉంటుంది. ఇది వచ్చేసి టాప్ పార్ట్. దీనికి హ్యాండ్స్ పార్ట్ వచ్చేసి మనకి టోటల్గా ఆరెంజ్ కలర్తో మనకి నెక్ పార్ట్ ఇచ్చారు. ప్రింట్లో కూడా మనకి ఆరెంజ్ కలర్ వచ్చింది కాబట్టి మార్బుల్ షిఫాన్ ఫ్యాబ్రికే మనకి హ్యాండ్స్ పార్ట్ ఇచ్చారు. అంటే 3/4 కానీ ఫుల్ స్లీవ్స్ కానీ పెట్టుకునే విధంగా. దీనికి ఆరెంజ్ కలర్ కాంబినేషన్తోనే బాటమ్ ఉంటుంది. ప్యూర్ కాటన్ బాటమ్ ఇచ్చారు. అలాగే ఇది కూడా మనకి చున్నీ. హ్యాండ్స్లో ఏ కలర్ అయితే తీసుకున్నారో అదే కలర్ కాంబినేషన్తో మార్బుల్ షిఫాన్ చున్నీ ఉంటుంది. ప్లస్ 4 సైడ్స్ కూడా సాటిన్ బోర్డర్ ఇచ్చారనమాట సింపుల్గా ఉండే విధంగా. ఈ డ్రెస్ మెటీరియల్ కాస్ట్ వచ్చేసి 1200 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఎల్లో కలర్, మ్యాంగో ఎల్లో షేడ్ కలర్ కాంబినేషన్. ఇది కూడా మనకి మొత్తం కూడా కొంచెం సిల్కీ టైప్ ఆఫ్ మెటీరియల్ అనమాట. సిల్కీగా ఉంటుంది. ప్లస్ మనకి స్టిఫ్ మెటీరియల్ ఇచ్చారు. ఇదంతా కూడా మనకి సిల్వర్ జరీతో ట్రీస్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారనమాట. మొత్తం కూడా సిల్వర్ కలర్. అలాగే మనకి కాలర్ నెక్ ఉంటుంది. ఇక్కడ బటన్స్ కూడా యాడ్ చేశారు. కింద దామన్ పార్ట్ లో వచ్చేసరికి సిల్వర్ కలర్ కాంబినేషన్ తోనే చిన్న బోర్డర్ కూడా యాడ్ చేశారు. ఎల్లో కలర్ కాంబినేషన్ కి క్రీమ్ కలర్ తో మనకి బాటమ్ అండ్ చున్నీ ఇచ్చారండి. అవి ఎలా ఉన్నాయో చూద్దాము. దీంట్లో ఇప్పుడు మనం ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్నిట్లో కూడా మనకి కలర్ చాయిస్ అనేది ఉంటుంది. ఇది వచ్చేసి మనకి బాటమ్ పార్ట్ అనమాట. క్రీమ్ కలర్ మీద గోల్డ్ కలర్తో ప్రింటెడ్ స్టైల్లో ఉంటుంది. మొత్తం కూడా ఇట్లా ఇచ్చారు. చాలా లైట్ కలర్ కాంబినేషన్ అయినా కూడా ఈ 2 కలర్స్ చూసినట్లయితే కనుక చాలా కూల్గా కనిపిస్తున్నాయి. ప్లస్ మనకి ఇక్కడ ఏదైతే డిజైన్ ఇచ్చారో అదే డిజైన్తోనే మార్బుల్ షిఫాన్ చున్నీ పైన కూడా ప్రింట్ సేమ్ ఉంటుంది. ప్లస్ 4 సైడ్స్ కూడా చక్కగా మనకి బార్డర్ కూడా యాడ్ చేశారు. గోల్డ్ కలర్ బార్డర్ కూడా యాడ్ చేశారు. చాలా డిఫరెంట్ లుక్. కానీ ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసరికి చాలా చాలా రీజనబుల్ అమౌంట్ అండి. ఓన్లీ 800 రూపీస్కి ఈ డ్రెస్ మెటీరియల్ అవైలబుల్ ఉంది. ప్లస్ మనకి కలర్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. ఇప్పటి వరకు మనం డ్రెస్ మెటీరియల్స్ చూసాం, డ్రెస్సెస్ చూసాం కదండి. మనకి విఘ్నేశ్వర సిల్క్స్లో దుపట్టాస్ కూడా అవైలబుల్ ఉన్నాయి అనమాట. అంటే టోటల్గా లెగిన్స్ అలాగే మనకి టాప్ అంతా ప్లెయిన్ వేసుకున్నప్పుడు ఇలా కలర్ఫుల్గా డిజైన్ ఉన్నటువంటి చున్నీస్ వేసినట్లయితే చాలా ప్లెజెంట్ లుక్ ఉంటుంది. ప్లస్ గ్రాండ్గా కూడా కనిపిస్తుంది. ఇక్కడ కూడా మనకి పట్టులోనే మనకి చున్నీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. దుపట్టాస్ మధ్యలో అంతా ఎల్లో కలర్ ఉంటుంది. సిల్వర్ కలర్ ఫ్లవర్ ఉంటుంది. అలాగే క్రీపర్ అంతా కూడా మనకి ఎల్లో షేడ్ లోనే ఇచ్చారు. బోర్డర్స్ కూడా చూసారు కదా. పైన మనకి చిన్న బోర్డర్ ఉంటుంది. కింద వచ్చేసరికి డబల్ బోర్డర్ స్టైల్లో ఉంటుంది. 2 సైడ్స్ కూడా చున్నీ వచ్చేసరికి పింక్ కలర్ షేడ్. అంటే ఇక్కడ బోర్డర్స్లో పింక్ ఉంది కాబట్టి 2 సైడ్స్ కూడా పింక్ ఇచ్చేసి మధ్యలో సిల్వర్ కలర్ ఇచ్చారు. ఈ చున్నీ అంటే ఈ దుపట్టా కాస్ట్ వచ్చేసి మనకి 3600 రూపీస్. చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది కూడా పట్టు మెటీరియల్ అనండి. నావీ బ్లూ కలర్ కాంబినేషన్. అంటే మనకి నావీ బ్లూ కలర్ ప్లెయిన్ డ్రెస్సెస్ మీదకి ఇది వేసుకున్నట్లయితే కనుక చాలా గ్రాండ్ లుక్ వస్తుంది. లేదు అంటే బోర్డర్ కలర్ కాంబినేషన్ ఉన్నటువంటి డ్రెస్సెస్ మీద కూడా మనం ఈ దుపట్టా వేసుకున్నట్లయితే చాలా లుక్ ఉంటుంది. బ్లూ కలర్ మీద మొత్తం సర్కిల్స్ టైప్ ఆఫ్ ఫ్లవర్ డిజైన్ ఉంటుంది. బోర్డర్స్ కూడా చాలా గ్రాండ్ గా ఇచ్చారనమాట. అంటే లెంతీగా ఉండే బోర్డర్స్ ఇచ్చారు గోల్డ్ కలర్ తో. అలాగే 2 సైడ్స్ చూసినట్లయితే కనుక కొంచెం హెవీ లుక్ ఉండే విధంగా పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ మీద మనకి బోర్డర్స్ ఇచ్చారు. 2 సైడ్స్ హ్యాంగ్ అయ్యే పార్ట్ లో ఉంటాయి. దీనిలోనే ఇంకొక కలర్ కూడా ఉంది. అది కూడా చూద్దాం. ఇది వచ్చేసి బ్లాక్ కలర్. టోటల్ గా బ్లాక్ కలర్ కి పింక్ కలర్ కాంబినేషన్ తో బోర్డర్స్ ఇచ్చారు. ఈ దుపట్టా కాస్ట్ వచ్చేసి మనకి 2500 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనం డ్రెస్సెస్లో మోడల్స్ చూసాము. అలాగే హాఫ్ శారీస్లో మోడల్స్ చూసాము. దుపట్టాస్లో మోడల్స్ చూసాము. ఇది ఓన్లీ టాప్ పార్ట్ అండి. డిజైనర్ టాప్ అనమాట. దీనిపైకి ఏంటంటే మనం ఏదైనా కలర్ లెగ్గిన్స్ దీంట్లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ది కలర్తో మనకి లెగ్గిన్స్ వేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి కోట్ మోడల్లో ఉంటుంది. పైనంతా కూడా కాలర్ నెక్. అలాగే మనకి బ్లాక్ కలర్ బేస్ పైన గ్రీన్ కలర్ పింక్ కలర్తో పాటు మనకి గోల్డ్ కలర్ కూడా టచ్ చేస్తూ చిన్న చిన్న బుటీస్ని ఇచ్చారు. ప్లస్ ఇక్కడ వచ్చేసరికి ఒక చిన్న ఫ్లిట్ కూడా డిజైన్ చేశారనమాట. మొత్తం కూడా కొంచెం ఇది ట్రాన్స్పరెంట్ లుక్
లుక్ ఉంది కదండి. హ్యాండ్స్ చూసినట్లయితే కనుక మొత్తం కూడా ఫుల్ స్లీవ్స్ ఇచ్చేసి గోల్డ్ కలర్తో రిస్ట్ దగ్గర మనకి డిజైన్ చేశారు. ఇదంతా కూడా ట్రాన్స్పరెంట్ లుక్ ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఇంకొక కలర్ వచ్చేసరికి రెడ్, పింక్ అండ్ గ్రీన్ ఇచ్చారు. సో ఇక్కడ పింక్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్తోనే లోపల మనకి అంటే పెట్టికోట్ మోడల్ అనమాట. ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది. పెట్టికోట్ మోడల్ వచ్చేసి దాని లోపల మనకి ఈ బ్లాక్ కలర్ది దీనిపైన వేసుకోవాలి. అప్పుడు మనం ఏంటంటే పింక్ కలర్ లెగిన్స్ వేసుకున్నా బాగుంటుంది, లేదు అంటే బ్లాక్ కలర్ లెగిన్స్ వేసుకున్నా కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఈ కోట్ మోడల్ డ్రెస్ కాస్ట్ వచ్చేసి టాప్ కాస్ట్ వచ్చేసి మనకి 1300 రూపీస్కి అవైలబుల్ ఉంది. చూసారు కదండి, డిజైనర్ డ్రెస్సెస్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ వెరైటీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటివరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీ మెయిన్ రోడ్లో ఉన్న విఘ్నేశ్వర డ్రెస్సెస్కి విజిట్ చేయండి. ఇది వాటి సొగస్చూడ తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్.